జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్సెస్ వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల ఆటల యుద్ధం కాస్త ఉద్రిక్త పరిస్థితులకు దారితీసినటువంటి కాటన వ్యాఖ్యలు చేసుకున్నటువంటి ఈ నేపథ్యంలో మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. అసలు ఎందుకు మీకు ఆయనకు మధ్య వర్గ విభేదాలు? అంటే గతంలో కూడా చంద్రబాబు మీతో సైద కుదిర్చారు, కానీ ఎందుకు మీ మధ్య సైద కుదరని పరిస్థితి? అసలు ఆయన ఏమీ చేయని దద్దమ్మ, మేము వర్క్ మైండ్, అతను బార్కరు, అరిచేవాడే తప్ప పనిచేయడు. దీన్ని మా వాళ్లకు చెప్పడానికి చెప్తే అతను సహించుకోలేకున్నాడు. కాబట్టి దాని పద్ధతిలో నేను చెప్తున్నా, కుక్కగాడుకు చెప్పు దెబ్బే సరైన సమాధానం అని. అతను తన ఊరిలో ఏర్చలేడు. తన ఊరు 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా మరియు ఎమ్మెల్సీగా ఉండి ఏం చేస్తున్నాడో మీరు ఊరును స్వయంగా పరిశోధన చేసి చెప్పండి. రెండోది నిర్జీవి ఎక్స్ఎమ్మెల్యే, ఆ ఊరిని కూడా గమనించండి. ఆ 2 ఊర్లు తప్ప అన్ని ఊర్లు బాగుండలేదో. దానికంటే రూర్బన్ అనే స్కీమ్ ప్రతి పల్లెలో జరిగింది. 2 మున్సిపాలిటీలో అద్భుతంగా జరుగుతున్నాయి. అది చూసి ఓర్చలేక ఏడుస్తున్నప్పుడు చెక్కు పెట్టే మాటలు చెప్పినప్పుడు అతనికి సరిపడంలా, దానికి ఏడుస్తానన్నాడు. ఏడుపు మానుకోమని నేను గట్టిగా చెప్తాను. దానివల్ల ఇదంతా రాతాంతం. అంటే ఆయనే ఏమంటున్నాడు, అభివృద్ధిని ఓరవలేక, ఒక రకంగా వైసీపీకి లభిస్తున్నటువంటి ఆదరణ ఓరవలేక ఆదినారాయణ రెడ్డి ఇలా అతిగా చేస్తే చెప్పుతో కొడతా అంటే ఇలాంటి వ్యాఖ్యలు ఏంటి? అసలు ఆయన మాట్లాడేటువంటి వ్యాఖ్యలేనా అని మాట్లాడుతున్నాడు ఆయన. అసలు అభివృద్ధి జరగకనా ఈ దేశంలో 4123 అసెంబ్లీలో 20 గిగావాట్ల కరెంటు ఆల్రెడీ స్టార్ట్ అయింది. మొన్ననే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున 750 మెగావాట్ల క్లియరెన్స్ జరిగింది. ఎస్ఏఈఎల్ తరఫున 600 మెగావాట్లు కరెంటు కూడా క్లియర్ అయింది. ప్లస్ నీళ్ళు 2 రిజర్వాయర్లో ఇప్పటికీ నీళ్ళు ఉన్నాయి. ప్రతి చెరువుకు నీళ్ళు ఉన్నాయి. ప్రతి చోట తార్ రోడ్డు చేసినాం, సిమెంట్ రోడ్డు చేసినాం. సాస్కీ ఫండ్స్ 78 92 కోట్లతో గ్రామీణ ఉపాధి హైయెస్ట్ ఇన్ ఇండియా జరిగింది. అతనికి తెలియదా ఏం జరిగినది? అతని సీనియరు తన ఊర్లో మొదలైనప్పుడు నేను ఒకనాడు చెప్పిన మీటింగులో ఒక రౌండ్ కొట్టి రమ్మని జమ్మలోడికి వచ్చారు. ఒక 30 కిలోమీటర్లు జరిగిందా లేదో తెలుసుకోవడం. జరిగిన అభివృద్ధిని చూసి వచ్చలేక నేను ఏందో వాళ్ళు ఏందో పొరసకునే ఊరికి ఊగదింపుడు. నేను నిన్న ఒక హిందీ సామెత చెప్పిన, లిఖియా 10 పేజీ లిఖియా అండా మార్క్ ఆగయా అంటే 10 పేజీలు రాసినాడంట, 0 మార్కులు వచ్చినాయి. వైఎస్ఆర్ పార్టీ బతుకేది చెప్పుకోవడం తప్ప. అసలు రోజు ఒక కొత్త కొటేషను. అమరావతిని ఒప్పుకుంటాడు, మళ్ళీ 3 రాజధానులు అంటాడు, మళ్ళీ మావిగాని అంటాడు, గన్ అంటాడు, జగన్ అంటాడు. ఉన్నది లేనట్టు చెప్తాడు, లేనిది ఉన్నట్లు. ఆ రోజు భారతంలో మయుడు, ఈ భారతంలో జగన్మయుడు. అతన్ని చూసి కాపీ కొట్టి అందరూ మాట్లాడాలి. ఈ రామసుబ్బాడికి మాట్లాడేది కూడా రాదు, తెలుసుకోలేడు. ఏం జరుగుతుంది తెలుసుకోవాలా. మున్సిపాలిటీలో ఏం జరిగేది, తన ఆఫీస్ ముందు రోడ్డు వచ్చిందా లేదా, గవర్నమెంట్ ఆసుపత్రి బాగుందా లేదా, 2 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసినాం లేదా, మన దాంట్లో పార్టీ కాలేజీలో స్కిల్ సెంటర్ వచ్చిందా లేదా, ఐటీఐ కాలేజీలో స్కిల్ సెంటర్ వచ్చిందా లేదా, జాబ్ మేళా పెట్టాము లేదా, నేను భూపేశ్ కలిసి 12 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించినాము లేదా, కాన్పులు జమ్మలమడుగులో జరుగుతున్నాయా లేదా తెలుసుకోవాలా. విద్య ఎలా పెరిగింది, వైద్యం ఎట్లా పెరిగింది, కరెంట్ ఏంది, తాగునీరు ఏంది, సాగునీరు ఏంది, కొన్ని గ్యాపులు ఉన్నాయి. ఆ గ్యాపులు నేను పదే అసెంబ్లీలో మాట్లాడినా. రేపు కూడా గౌరవ సీఎం గారికి ఎత్తి చూపిస్తా. గండికోట ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలా బ్యాక్కి. మనం కూడా లోకేష్కి చెప్పడం జరిగింది. లోకేష్తో పలికించినాం కూడా గౌరవ మంత్రి గారితో. మరియు రాజోలి నిర్మాణం జరగాల. నేను ఏమన్నా మైదుకూరుకు పోయి కూడా సీఎం గారితో పలికించిన, మళ్ళీ రేపు పలికిస్తాం. అదే ఎస్ఆర్బీసీ కంటిన్యూ కావాలా. ఆ పక్కన ఉండే ఆర్టీపీలో కొన్ని జాబ్స్ క్రియేట్ కావాలా. ఇక్కడ రేపు కూడా అడుగుతా, మీ యొక్క జేఎస్డబ్ల్యూ కంప్లీట్ చేయాలని, మాకు స్థానికంగా ఉద్యోగాల కోట చేయాలని, అనుబంధ పరిశ్రమలు రావాలని, సోలార్ రావాలని, ఇంకా మీరు ఏమన్నా ఉంటే కొత్త పరిశ్రమలు మీరు పెట్టండి. ఇక్కడ కూడా సిమెంట్కి ఛాన్స్ ఉంది. మీరు సిమెంట్ దాంట్లో ఎక్స్పర్ట్స్, సిమెంట్ ఇండస్ట్రీ కూడా ఇక్కడ కూడా పెట్టమని జరుగుతా. నేను ఇన్ని చెప్తా అంటే వాళ్ళు ఓర్చలేక నేను ఓర్చలేదంటూ మాట్లాడతారు. ఎట్టుందంటే చోరు ఉల్టా అని ఎట్టుంది. అంటే మంత్రి పదవి కోసమే గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిని చెప్పుతో కొడతానని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగానే మరోమారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కూడా మీ స్వగ్రామంలో కూల్చివేయడానికి కూడా ప్రధాన కారణం మీరే. కేవలం మంత్రి పదవి కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేటువంటి వాళ్ళ వాదన. అసలు వాళ్ళకి ఏమి తెలియని అజ్ఞానం. ఇంతవరకు గౌరవ ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్గా అడగండి, నేను ఎప్పుడన్నా మంత్రి పదవి కావాలని అడిగినానేమో. ఆ ఆలోచనే లేదు. ఆ రోజు కూడా పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి ఆయన ఇచ్చినాడు. నేను నాకు ఈ పదవి వద్దని చెప్పడం కూడా జరిగింది. ఎన్నిసార్లు జరిగింది కూడా. నాకేంది మంత్రి పదవి, నేనేంది 4వసారి వరుసగా గెలిచినోని, నేనెందుకు అడుగుతా? ఏందో ఇచ్చిన విగ్రహానికి అది జరిగింటుంది, ఆడ కూడింటుంది, తీసేసింటారు. వాళ్ళ సాక్షి పేపర్లో లెఫ్ట్ సైడు రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఇప్పుడు ఎందుకు లేదు? నేను అడిగే ముక్కుసూటి ప్రశ్న.
అది రైట్ సైడ్కు ఎందుకు మారింది, అది 10%కే ఎందుకు మారిందో వాళ్ళు సమాధానం చెప్పాలా. వివేకానంద రెడ్డిని వాళ్ళు ఎందుకు చంపించినారో సమాధానం చెప్పాలా. ఆ రోజు గుండెపోటు అన్నారు, గుండెలో పోటు అన్నారు, ఆ తర్వాత మేమన్నారు, సిబిఐ కావాలన్నారు, సిబిఐ వద్దన్నారు, సిట్టు 2 వేసినారు, ఆ తర్వాత సిబిఐకి పోయింది, వాళ్ళే ముద్దాయిలని తెలుసుకున్నారు. వాళ్ళ అమ్మ గుండెపోటు అని చెప్పించి కర్నూలులో మరొక నాటకం అన్నారు. వాళ్ళ అభిషేక్ రెడ్డి ఎవరో అతను కుట్లేసిన అతను, వాడు అదో గతి. నేను కూడా అక్కడే ఉండితే నేను కూడా వివేకానంద రెడ్డి పరిస్థితే. కాబట్టి ఎన్ని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడితే తప్పులు చేసిన వాళ్ళు మమ్మల్ని కామెంట్ చేసే హక్కు అవినాష్ రెడ్డికి లేదు. రాజశేఖర రెడ్డి గారు 89లో -33,000 ఈ జమ్మలమూడిలో, 96 నాటికి ఇదే రాజశేఖర రెడ్డికి మైనస్ వచ్చే ప్రాంతంలో ప్లస్ తెప్పించిన మాకు ఈ అవినాష్ రెడ్డి ఎక్కడున్నాడు? ఆ రోజు అవినాష్ రెడ్డికి ఈ రాజకీయ చరిత్ర తెలుసా? రాజకీయ చరిత్ర తెలియని అజ్ఞాని ఈ యొక్క అవినాష్ రెడ్డి. వివేకానంద రెడ్డి చంపించే దాంట్లో ప్రధాన పాత్రధారుడు తనే ఉండి కడిగించినాడు శవాన్ని, తను ఉండి గుండెపోటు అని చెప్పించినాడు విజయసాయి రెడ్డితో హైదరాబాద్ నుంచి. ఇటువంటి క్యారెక్టర్ ఉండే వ్యక్తి ఏది నిజం మాట్లాడు, అన్ని ఈ డూప్ అంతా రోజు డూప్. ఈరోజు కూడా అదే డూపే, వాళ్ళ టీమే. ఈరోజు చూసినాం ఏందో పెద్ద సైన్యం వస్తారు అనుకున్నారంట, ఆడ ఏడ్చలేరు 200 మందో 250 మందితో. మీరే ప్రత్యక్ష సాక్ష్యం. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మీకు రాజకీయ భిక్ష పెట్టారు, అలాంటి వ్యక్తి విగ్రహాన్ని కూల్చివేయడం మీకు మనసు ఎలా వచ్చింది అనేది వాళ్ళ వాదన. అసలు రాజశేఖర రెడ్డి, మేము రాజశేఖర రెడ్డికి భిక్ష పెట్టేది ఇప్పుడు మీకు చెప్తా అంటే చెవులు ఎక్కువ. 1989లో ఇదే రాజశేఖర రెడ్డికి ఎంపీగా -96లో ప్లస్ మా వలన మేము భిక్ష పెట్టినామో ఆయన భిక్ష పెట్టినాడో తెలుసుకోవాలా. శివారెడ్డి సంఘటన జరగకుంటే రాజశేఖర పరిస్థితి ఏందో తెలుసుకోవాలా. తెలుసుకోకుండా ఏందో మాకు పెట్టినట్టు, మేము రాజకీయాలు ఎంత నష్టపోయేది మాకు తెలుసు. మేము ఓడిపోయి 2 సార్లు ఓడిపోయి వాళ్ళ మైకేలు ఎందుకు గెలిచలే? రాజశేఖర పిచ్చి అయితే వాళ్ళ మేనత్త కొడుకు రాజశేఖరికి ఎందుకు తక్కువ వచ్చినాయి? రాజశేఖరికి గెలిపించింటే తెలుసుకొని మాట్లాడాల. రికార్డు తీయాలి, 89 రికార్డు బయటికి తీయాలా. మైకేల్ ఆ రోజుకు 36,000 మైనస్, వాళ్ళ మేనత్త కొడుకు ఫస్ట్ టైం క్యాండిడేట్. రాజశేఖర గారికి 1989లో -33,000 ఎందుకు వచ్చినాయి తక్కువ? వాళ్ళకు తక్కువ వచ్చినట్టు వాళ్ళకు మమ్మల్ని గెలిపించారంట. మేము గెలిపించా చెప్పాలా? ఫస్ట్ వాళ్ళు గెలిచినాక మేము గెలిచినాం. మీరు పులివెందలను మరో పులివెందల చేస్తా, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు చూస్తారు అని వార్నింగ్ ఇస్తున్నారు. ఎలా చూడాలి దీన్ని? వార్నింగ్ కాదు, వార్. మొన్న జరిగిన ఉప ఎన్నిక ఏ విధంగా డిబేట్ రావని ఇదే ప్రొద్దుటూరు ఎక్స్ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చెప్పినాడు. మా ఆడవాళ్ళు చాలు అని చెప్పినారు పగలబాలు. ఏమైంది? 6,000 ఓట్లతో ఓడిపోయినారు. పందాలు పెట్టించినారు, అది పోయింది డుమ్మ. కాబట్టి వాళ్ళు ఊగదంపుడు చెప్తుంటారు. అలాంటి సినిమా మళ్ళీ చూస్తానంటారు లోకల్ బాడీలో అని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పిన. మీ తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదు, మీ తాటాకు చప్పుళ్ళకు ఎవరు బెదిరేవాళ్ళు లేరన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తారు. వాళ్ళ తాటాకు బుద్ధి చూసినా వాళ్ళ తాటాకు ఎంత అని వచ్చినారు. ఊగదంపులు అట్లా అన్నారు, పోయినారు. వాళ్ళది తాటాకు, మాది మామిడాకు, వాళ్ళది తాటాకు. రైట్. సో మొత్తం మీద ఏదైతే తను రామసుబ్బారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్లో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చూస్తారు. వాళ్ళది తాటాకు చప్పుళ్ళు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి నాకు భిక్ష పెట్టలేదు, మేమే రాజశేఖర రెడ్డికి భిక్ష పెట్టాం, రాజకీయ భిక్ష పెట్టాం అన్నటువంటి అభిప్రాయాన్ని మనతో పడినటువంటి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, జమ్మలమూడి.